మీ రీడింగ్ ఏంటి? ఇవాళ సడన్ గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కవిత ప్రెస్ మీట్ పెట్టి ఆ విధంగా హరీష్ రావు మీద ఆరోపణలు చేస్తుందని. అంతా ఆమె ఒక ఫేడింగ్ స్టార్ సార్. ఒక రకంగా ఆరిపోయే దీపం బాగా వెలిగినట్టుగా ఆమె ఏదో మళ్ళా అంటే బీఆర్ఎస్ భావజాల నుంచి దూరంగా పోయిన బీఆర్ఎస్ పార్టీలో నాకేం గుర్తింపు లేదు అంటే ఎంతో కొంత కార్యకర్తలతోనో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర సానుభూతి రావాలన్నప్పుడు కేసీఆర్ పేరును వాడుకోవాలా, ఆ రకంగా వ్యవహారాలు చేస్తా. అంతకంటే పెద్ద నథింగ్ మస్ట్ బి రెడ్ అబౌట్ హర్ కామెంట్స్. నోబడీ హాజ్ టేకెన్ హర్ సీరియస్లీ. యాక్చువల్లీ చాలా అవినీతికి పాల్పడి ఆమె వల్లే చాలా మంది పార్టీకి దూరం అయినారనేది వాస్తవం. అది నగ్న సత్యం. ఆమె ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా. తర్వాత ఆమె ఇంకా ఏంటంటే నేను కేసీఆర్ కి వారసురాల్ని, కేసీఆర్ భావజాలను నేనే కాపాడతా, కేసీఆర్ ఆత్మగౌరవాన్ని కాపాడే ప్రతీక నేను, ఈ రకంగా అదంతా ఉత్త డ్రామా అండి. అంటే మీరు అన్నారు ఇప్పుడు ఆమె అవినీతి పర్రాలని. ఆమె అంటుందంటే ఈ అవినీతి కేసుల్లో నన్ను ఇరికిచ్చారు, నాకంటే ఎక్కువ అనవసరంగా నన్ను బ్లేమ్ చేశారనేది కదా ఆమె ఇన్ని రోజులు చెప్తుంది. సార్ నేను లిక్కర్ స్కామ్ లో వెళ్ళడానికి కారణమైన వ్యక్తులు వేరే ఉన్నారని కూడా చెప్తుంది పదే పదే. నేను సజీవ సాక్షిని, ఐఎమ్ ది ఎఫెక్టెడ్ పార్టీ. అందరి సంగతి దేవుడేరిగే. ఏమి ఎఫెక్ట్ ఆమె నాకే ఫోన్ చేసి చెప్పింది, ప్రభాస్ గారికి 5 ఎకరాల ల్యాండ్ వదిలేట్టు, అది పార్టీకి అవసరము, మనకు పార్టీ నడవాలంటే డబ్బులు కావాలా అని చెప్పి. నేనన్నా ప్రభాస్ ఏమన్నా ల్యాండ్లెస్ పూరా, వాడికి 5 ఎకరాల భూమి వదిలేట్టే మీ డాడీతో చెప్పిస్తే చూద్దాం, అట్లా లేకుంటే లేదని చెప్పినాను. మీకు తెలియదు సార్ చాలా విషయాలు. ప్రభాస్ ఏంటి ఇంట్రెస్టింగ్ చెప్తున్నారు. ప్రభాస్ ఏంటి? ప్రభాస్ ఇక్కడ షేర్లింగంపల్లిలో ఒక పర్టికులర్ 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టాడు. వాడిని బయటికి నెట్టడంలో మేము సఫలీకృతమై వాడిని బయటికి వాడు అనొద్దు ఇక్కడ సినిమా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటే అన్పార్లమెంటరీ భరత్, అంతే కదా. వాడు అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కదా. సరే ఓకే రైట్. ఆయన ఐ స్టాండ్ కరెక్టెడ్, నో ప్రాబ్లం, ఇట్స్ ఆల్ రైట్, ఐ రెస్పెక్ట్ యువర్. ఎవరైనా ఎందుకు అనడం. It's all right. It's all right. If it is anti-social element, we can make call. No. I'll tell you one thing. See, the issue is like this. Actually, ఏమంటే ఆ 5 ఎకరాల ల్యాండ్ కి సంబంధించిన ఈ డిస్ప్యూట్ ఉంటే యాజ్ అ స్పెషల్ గవర్నమెంట్ పీరియడ్ గా మేము హైకోర్టులో విన్ అయినాం. ఏమి అది ఆయనకు సంబంధించిన భూమి కాదు, అట్ బెస్ట్ హీ కెన్ ఓన్లీ మేక్ అన్ అప్లికేషన్ ఫర్ రెగ్యులరైజేషన్ అని తర్వాత మేము మా లాక్ అండ్ కస్టడీలో ఉండింది షేర్లింగంపల్లి తహసీల్దార్ వంశీ మోహన్ అని, అప్పుడు అతను లాక్ అండ్ కస్టడీలో పెట్టినారు. ప్రభాస్ మనుషులు వెళ్లి ఆ లాక్ ను పలగొట్టేసేసి ఆ భూమిని అంతా చదన చేస్తున్నప్పుడు వెంకటరెడ్డి అని మన వంశీ మోహన్ అనే తహసీల్దార్ నాకు ఫోన్ చేశాడు, సార్ ఇది ఎట్లా మరి, వాళ్ళు మళ్ళా వచ్చి కోర్టు ఆర్డర్ మనకు అనుకూలంగా ఉండగా వాళ్ళు భూమిని చదన చేస్తా ఉన్నారు, తర్వాత ఆ గడ్డి అంతా పీకేసి సరిగా చేస్తా ఉన్నారు సార్, తాళం బలం కొట్టారు, ఏం చేయాలని. నన్ను యూ గో అండ్ లాక్ ది ప్రిమిసెస్ బికాస్ ఇట్ ఈస్ అండర్ అవర్ కస్టడీ, మనం హైకోర్టులో కేసు గెలిచినాము, వాళ్ళు ఎట్లా ముడతారు అని అన్నాను. అంటే నాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలి సార్, పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వట్లేదు అన్నారు. అప్పుడు మాదాపూర్ సిఐ వెంకటరెడ్డి అని ఉండే, అంటే నా చేతిలో రెవెన్యూ అండ్ పోలీస్ 2 ఉండే కాబట్టి నేను ఐ స్పోక్ టు అవర్ ఇన్స్పెక్టర్, ఏమయ్యా నిన్ను డిప్యూటీ కలెక్టర్ ర్యాంక్ ఆఫీసర్, హీ వాంట్స్ ప్రొటెక్షన్ టు ప్రొటెక్ట్ గవర్నమెంట్ ప్రాపర్టీ, హౌ కెన్ యూ కీప్ కట్, గో అండ్ ప్రొటెక్ట్ అంటే పోలీసులను ఇచ్చినాడు. అట్లా మేము అందరినీ ఫ్లష్ అవుట్ చేసినాం, వాళ్ళందరినీ తీసి పారేసినాం ప్రభాస్ కు సంబంధించిన మనుషులను. ఆ తర్వాత ఒక దళారీగాడు వచ్చినాడు, ఏది ఈ ప్రాపర్టీ అంతా మేము కబ్జా పెడతాము, మేము కొనేస్తాము, మేము అది ఇది మాకు వాడు వచ్చి తీసుకొచ్చి రాజశేఖర్ రెడ్డితో వాడు దిగిన ఫోటోలు, తర్వాత దేవగౌడతో వాడు దిగిన ఫోటోలు, ఇక రకరకాల ఫోటో ఆల్బమ్ తీసుకొచ్చి చూపెట్టి వాడు ఇండైరెక్ట్ గా అంటే నేను అన్నాను, చూడు ఇట్లాంటి ల్యాండ్స్ విషయాల్లో నేనేం చెయ్యను, ఇట్ ఈస్ డైరెక్ట్లీ ఫ్రమ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్, వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరైనా పెద్ద మనుషులు మాట్లాడితే దాని గురించి నేను ఏదైనా మాట్లాడతాను కానీ, లేకపోతే అదర్వైజ్ ఐ వోంట్ గివ్ యూ అపాయింట్మెంట్, డోంట్ టాక్ ఆల్ దీస్ థింగ్స్ అని అన్నాను. అంటే నేను మీకు 1 నిమిషంలో ఒక ఇంపార్టెంట్ వ్యక్తితో మాట్లాడిస్తూ చూడు అని చెప్పి వాడు ఫోన్ కలిపి డైరెక్ట్ కవితతోనే మాట్లాడించాడు నాకు. కవితే నాకు చెప్పింది, ఇది ఇతను మనకు చాలా కావాల్సిన వాడు, మన పార్టీకి చాలా నిధులు ప్రొవైడ్ చేస్తాడు, అతని ఫేవర్ లో మీరు బిహేవ్ చేయండి. అది ఎవరి ఫేవర్ అది? హలో, ఎవరు అది? అంటే ప్రభాస్ కు వ్యతిరేకంగానే, ప్రభాస్ సపోర్ట్ గానా? ప్రభాస్ కు సపోర్ట్ గా. మీకు ఎవడిచ్చాడు అధికారం, మీరెందుకు వాళ్ళని తొలగించారు, మీకు అవన్నీ ఎందుకు చేశారు మీరు అని ఇండైరెక్ట్ గా మాట్లాడితేనే అన్నాను, చూడు తల్లి అట్లా కాదు, ఇది గవర్నమెంటల్ ప్రాపర్టీ, యాజ్ అ పబ్లిక్ గవర్నమెంట్ లీడర్ ఇట్ ఈస్ మై డ్యూటీ టు ప్రొటెక్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్. సారీ, సంథింగ్ మస్ట్ కమ్ ఫ్రమ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, నాట్ యూ. You are not in any official position. How can I yield to your advice?
అని చెప్పి నేను ఫోన్ కట్ చేశాను. దాని తర్వాత కొద్ది రోజులకే నేను అక్కడి నుంచి రిజైన్ చేసి బయటికి రావడం ఇక చాలా సంఘటనలు జరిగాయి అనుకోండి. అంటే నేను అనేది అంతకాదు సార్, నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఏ వ్యాపారము, ఏ వృత్తి, ఏ రకంగా కవితకు అన్ని ఆస్తులు వచ్చినాయి? అంత ఐశ్వర్యవంతురాలు ఏ రకంగా తయారైంది? సమకాలీన రాజకీయాల్లో అంత త్వరితగతిన అంత ఐశ్వర్యవంతురాలు ఎక్కడ? నా ఉద్దేశం కాదు, హైదరాబాద్ లో బీఆర్ఎస్ చిన్న ఎమ్మెల్యే కూడా ఆమె కంటే 10 రెట్ల ఆస్తులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. మీరు ఎట్లా చెప్తున్నారండి? హైదరాబాద్ లో ఎమ్మెల్యేలు, నేను పేర్లు చెప్పాను కానీ హైదరాబాద్ లో కాదు, రూరల్ ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు కూడా అంతకంటే ఎక్కువ బీఆర్ఎస్ వాళ్ళు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. బ్లేమ్ ఎక్కువ కవితను చేసినట్టున్నారు. కాదు సార్, నో ఇట్స్ నాట్ లైక్ దట్ భరత్, బికాస్ వీ వర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది సిస్టమ్, వీ నో వాట్ వాజ్ హ్యాపెనింగ్. అట్లా ఏం లేదు, ప్రతి అంశంలో ఆమె తలదూర్చేది, ప్రతి విషయం. అసలు యాక్చువల్లీ షీ వాజ్ ఎ బిగ్ న్యూసెన్స్ టు కేసీఆర్. ఆమె కేసీఆర్ యొక్క పరువు ప్రతిష్టలు గంగలో కలుసడానికి 90% రీజన్ కవిత, నాట్ అదర్స్. ఓకే, అంటే శరత్ గారు ఇప్పుడు బీఆర్ఎస్ ఒక్క నిమిషం అయితే, ప్రభాస్ ఇన్సిడెంట్ లో మరి ఏం జరిగింది? మళ్ళీ కేసీఆర్ నుంచి ఏమన్నా ఏమీ రాలేదు. ఆమె ఇష్టానికి అగేనిస్ట్ గా ఆర్గ్యూ చేసేసి వి వన్ ద కేస్ ఇన్ ది గవర్నమెంట్, ఇన్ ది హైకోర్ట్. అంటే అది ప్రభాస్ కు మళ్ళీ అగేన్స్ట్ గానే జడ్జిమెంట్ వచ్చింది హైకోర్టు? ఎస్, ఎగ్జాక్ట్లీ. ప్రభాస్ కి అగేన్స్ట్ గానే జడ్జిమెంట్ వచ్చింది. దాని తర్వాత దాన్ని ఇంకో రకంగా మ్యానిపులేట్ చేశారు. అదంతా పెద్ద స్టోరీ, అది ఈ ప్రోగ్రామ్ లో చెప్పలేం కానీ అదంతా పెద్ద స్టోరీ. ఫైనల్ గా ఏం జరిగింది? ఇప్పుడు అది గవర్నమెంట్ చేతిలో ఉందా, ప్రభాస్ చేతిలో ఉందా ల్యాండ్? ప్రభాస్ కు రెగ్యులరైజేషన్ చేయడానికని ప్రయత్నాలు జరిగినాయి. ఆ తర్వాత ఏం జరిగిందో నేను దాన్ని పట్టించుకోలేదు. అంటే ప్రభాస్ సొంత ల్యాండా లేకపోతే ప్రభాస్ ది గవర్నమెంట్ ల్యాండ్? ప్రభాస్ క్లెయిమ్ that he is in possession of that particular property, which is factually incorrect. డైరెక్ట్ గా ప్రభాస్ అయితే ఎవరైనా సంబంధికుల దగ్గర వాళ్ళ? ప్రభాస్ పర్టికులర్ గా ప్రభాస్ తరఫున భీమవరం రాజులు నా దగ్గరికి వచ్చినారు, మీకు ఒక 6 లక్షలు ఇస్తాము, మీరు ఆ కేసును మీరు చేయొద్దు, ఈ కేసును అడ్వకేట్ జనరల్ కు హ్యాండ్ ఓవర్ చేయండి సరిపోతుంది, మీరు ఆర్గ్యూ చేస్తే మేము గెలవలేము అని అన్నారు. ఐ సెడ్ నాన్ సెన్స్ అని అన్నారు. అంటే అంతకుముందు ఈ భీమవరం రాజులు చాలా మంది నా క్లయింట్స్, పెద్ద పెద్ద రాజుస్ నా క్లయింట్స్, వాళ్ళంతా నా ఆఫీస్ నుంచి వెళ్లిపోయినారు. ఇక నుంచి భవిష్యత్తులో మీ ముఖం చూడమని చెప్పేసి సరే అని కూడా ఒప్పుకొని ఆ కేసును అంటే ఇన్సెన్స్ వదిలేయడానికి ఇష్టపడక నేనే ఆర్గ్యూ చేస్తున్నాను. ఆ తర్వాత నన్ను తప్పిస్తే తప్ప ప్రభాస్ కి మేలు చేయలేమన్న భావనలో ఇక రకరకాల పుల్లలు పెట్టినారు. అదంతా కథ. ఓకే, నేనున్న వరకు ఐ ప్రొటెక్టెడ్ ది ప్రాపర్టీ. ఆఫ్టర్వర్డ్స్ మెనీ థింగ్స్ హావ్ హ్యాపెండ్. ఓకే, సో ఇవాళ చేసిన ఆరోపణలు ఎట్లా చూస్తారు? అవంతా ఆమె, నేను చెప్తున్నాను కదా, ఏదో రకంగా కేసీఆర్ యొక్క ఆత్మాభిమానాన్ని, కేసీఆర్ గౌరవాన్ని, కేసీఆర్ మాన మర్యాదలను, కేసీఆర్ వారసత్వాన్ని మొత్తంగా పుణికిపుచ్చుకున్న వ్యక్తిని నేనే. మిగతా వాళ్ళందరూ ఆర్థిక ప్రలోభాలకు, ఇతరుల విషయాలకు లొంగిపోయి కేసీఆర్ కు ద్రోహం చేసినారు అని ప్రొజెక్ట్ చేయడము, కేసీఆర్ పట్ల ఎవరికైనా సానుభూతి ఉంటే ఆ సానుభూతి పరులను తన పాకెట్ లో వేయడానికి చేసిన కృషి. శరత్ గారు, ఇప్పుడు బీఆర్ఎస్ కు కవిత వ్యాఖ్యల వల్ల నష్టం జరిగే అవకాశం ఉందనుకోవచ్చా? ఏం జరుగుతుందమ్మా, ఆమె ఎట్లాగూ ఆమె ఏంటిది, ఆమె అంత పెద్ద క్లీన్ చీట్ ఉండే క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి అంటే ఏమో అనుకోవచ్చు. ఆమె తన నోటికి ఎట్లా తోస్తే అట్లా మాట్లాడుతుంది. ఆమెను ఓటు పట్టించుకున్నాడు. షీజ్ ఎ నాన్ కాన్సిక్వెన్షియల్ పర్సన్ అండి. అనవసరంగా ప్రెస్ వాళ్ళు ఆమెకు ఓవర్ ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప, వాట్ ఈస్ షీ? Just because she is the daughter of KCR, she is being given some audience. Otherwise, who will bother about her? Okay. సో సంగప్ప గారు జాయిన్ అయ్యారు భారతీయ జనతా పార్టీ నుంచి, ఆ పార్టీ స్పోక్స్ పర్సన్. సంగప్ప గారు, ఏం చూస్తారు ఇవాళ హరీష్ రావు మీద కవిత చేసిన ఆరోపణలు? ఒకటి, వాళ్ళ ఇంట్లో ఉన్న లొల్లి మరింత రోడ్డు మీదకి వచ్చింది. రెండోది, కాళేశ్వరంలో అవినీతి జరిగింది అనేది ఆమె ఇండైరెక్ట్ గా కవిత సర్టిఫై చేసింది. అవినీతి జరిగింది, కాకపోతే మా నాన్నకేం సంబంధం లేదు, హరీష్ రావు గారు తర్వాత సంతోష్ రావు గారు వీళ్ళిద్దరే తిన్నారు అని ఆమె వ్యాఖ్యలో కనిపించింది. సో అవినీతి అయితే జరిగిందని ఒప్పుకున్నది కదా ఇండైరెక్ట్ గా. అవినీతి అనే బదులు ఇర్రెగ్యులారిటీస్, అదే ఇర్రెగ్యులర్. ఇప్పుడు డైరెక్ట్ గా ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు అందరు కూడా, మీడియా అంతా అవినీతి అంటుంది. ఆమె డైరెక్ట్ గా అవినీతి అనకుండా ఇంకో ఓడి వాడింది. కానీ కవిత గారు ఈ రోజు కాళేశ్వరంలో జరిగినట్టు ఇర్రెగ్యులారిటీస్ అందాం. కాళేశ్వరంలో ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి. ఆ ఇర్రెగ్యులారిటీస్ వల్ల ఏం జరిగింది? 1,000 కోట్ల నష్టం జరిగింది రాష్ట్ర ఖజానాకి. రెండవది, ఆ ఇర్రెగ్యులారిటీస్ లో ఏది
మేడిగడ్డ నుంచి తుమ్మిడిహెట్టికి మారింది కూడా ఉంటది కదా. సో అది మారిన దగ్గర ఎందుకు మారింది అనేది నిన్న చాలా రోజులు మన మీడియాలో ఉన్న రోజులు నేను మీడియాలో ఉన్నప్పుడు మీరు కొన్ని సంవత్సరాలు 1 year పైగా మీరు కూడా నడిపిస్తున్నారు. సో యావత్ మీడియా మొత్తం కోడై కూస్తుంది, ప్రతిపక్షాలు కోడై కూర్చున్నాయి. సో అందులో ఏం జరిగింది అనేది ఆమె ఇండైరెక్ట్ ఒప్పుకున్నది. కాకపోతే నాన్న మంచోడు, నాన్నకేం తెలీదు, వీళ్ళిద్దరే తిన్నారు, వీళ్ళిద్దరే చేశారని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసింది. నాన్నని ఒక రకంగా వాళ్ళ నాన్నని సేవ్ చేసే ప్రయత్నం చేసింది అనిపిస్తుంది. సరే, దాని ప్రభావం ఎట్లా ఉంటుంది, కేసీఆర్ కూడా అంటుతుందా, దానివల్ల కేసీఆర్ కూడా బ్యాడ్ నేమ్ వస్తుందా లేదనేది వేరే. ఇప్పుడు ఆమె యాటిట్యూడ్ వల్ల, ఆమె ప్రవర్తన వల్ల కేసీఆర్ కూడా నష్టం జరుగుతుందా లేదా అనేది శరత్ అన్న ఇప్పటిదాకా బాగా చెప్పారు. సరే, అది వాళ్ళ కుటుంబం, వాళ్ళ ఇష్టం, అని నేను చెప్పలేను. అది శరత్ అన్న అంటే వాళ్ళకి ఆ కుటుంబానికి చాలా సన్నిహితంగా ఉండే ఒకప్పుడు ఆయన చెప్పిండు. కానీ ఇప్పుడు మాత్రం కాళేశ్వరంలో అవినీతి జరిగిన మాట వాస్తవం అనేది ధృవీకరణ అయింది. వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారని చెప్పాలి, అంతకంటే ఇంకేముంది. రమ్యారావు గారు, సో ఫైనల్ గా ఒకటి, ఇక్కడ ఇప్పుడు ఆమె ఆరోపణల వెనుక ఇప్పుడు అందరూ జనరల్ గా బీఆర్ఎస్ పార్టీ మొత్తం వాళ్ళ పిఆర్ఓని సోషల్ మీడియా నుంచి తీసేశారు. నాకు తెలిసి బయటకు వచ్చే పరిస్థితులు అయితే సస్పెండ్ చేస్తారు, సస్పెండ్ చేయకుండా బయటకు వచ్చే పరిస్థితి ఉంది. ఇంకా మొత్తం టీఆర్ఎస్ ఇవాళతో ఇంకా పూర్తిగా బాయ్కాట్ చేసింది అనుకోండి. ఎందుకంటే కేటీఆర్కి వచ్చేప్పటికి ట్వీట్ చేశారు, బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ హ్యాండ్లో ట్వీట్ చేశారు హరీష్ రావుకు సపోర్ట్గా. సందర్భం వేరే అనుకోండి, 6 అడుగుల బుల్లెట్ నిన్న స్పీచ్ని ఇవాళ ట్వీట్ చేశారంటే అర్థమవుతుంది. సూపర్, మా బావ సూపర్ అని చెప్పి, మా బావ కంటే కేసీఆర్ శిష్యుడు హరీష్ రావు, అంటే కేసీఆర్ ఆశీస్సులు హరీష్ రావుకు ఉన్నాయని చెప్పారు. సో ఇంకా బీఆర్ఎస్ నుంచి బయటికి రావడం ఖాయం. అంత స్పెక్యులేషన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అలయన్స్ లో ఉండొచ్చు, ఆమె కాంగ్రెస్ పార్టీ దానిలో పార్టీ ఉండొచ్చు అని చాలా రకరకాలు వస్తున్నాయి స్పెక్యులేషన్స్. ఏమంటారు మీరు? అసలు మా పార్టీ మీద స్పెక్యులేషన్ ఏందండి, కవిత స్కామ్ చేసిందా చేయలేదా, స్కామ్ జరిగింది అనేది అయితే అందరికి తెలిసింది. అరెస్ట్ చేసింది బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ కాకపోవచ్చు, చట్టమే అనుకుందాం, ఏజెన్సీ అనుకుందాం. కానీ అదే పార్టీకి కవిత వెళ్ళలేదు కాబట్టి మరి అదే పార్టీకి వెళ్ళడానికి కోసం మార్గం సుమగం చేసుకోవడానికి కోసము మరి వాళ్ళు చెప్పినట్టే చేస్తుంది కావచ్చు. మా పార్టీకి ఎందుకు చేస్తుందండి? మా పార్టీకి ఏం సంబంధం అండి? సిబిఐ ఎంక్వైరీ, కమిషన్ మీద ఎంక్వైరీ వేసింది మేము, కమిషన్ పెట్టింది మేము, సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వమంటుంది, ఇస్తున్నది మేము. అన్ని రకాలుగా ఆ రోజు నుంచి అదే విపక్షంలో పంచేలి, ఇప్పుడు అధికార పక్షంలో ఉండి మాట్లాడుతున్నది కూడా మేము. ఇప్పుడు హరీష్ రావు మీద ఆరోపణ అనేది కవిత చేస్తుంది ఏంది అంటే, గతంలోనే కవిత జైలుకు వెళ్లే ముందు నన్ను జైలుకు వెళ్లకుండా చూసుకోండి, కాపాడండి, నేను జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే నన్ను జైలుకు వెళ్ళకుంటే ఓకే, నేను జైలుకు వెళ్తే మటుకు మీరందరు చేసింది కూడా నేను చెప్తానన్నది టైం కోసం చూసింది. నిన్న కమిషన్ గురించి అసెంబ్లీలో చర్చ నడిచింది కాబట్టి ఈ రోజు కవిత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది. హరీష్ కే ఇందులో ఉంది అని అదే చెప్తున్నా కదండి. ఇంతకు ముందేమో కేసీఆర్ చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయని చెప్పింది, కానీ ఎవరి పేరు చెప్పలే. అవును, ఫస్ట్ గా ఇప్పుడు స్పెల్ అవుట్ చేసింది హరీష్ రావు. అవునండి, ఇప్పుడు కాళేశ్వరం కట్టడం నుంచి కూడా అనలేదు, కాళేశ్వరం కట్టడం నుంచి కూలడం వరకు ఫస్ట్ రాజ్యసభ సభ్యుని, తర్వాత భరత్ గారు కాళేశ్వరం కట్టడం నుంచి కూలడం వరకు అందులో కేసీఆర్ హరీష్ రావు ఉన్నాడు అనేది బీజేపీతో పాటు మా పార్టీ కూడా అంటుంది. కాబట్టి హరీష్ అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ కాబట్టి హరీష్ మీద ఆల్రెడీ వాళ్ళకు వైరం నడుస్తున్నది కాబట్టి ఇప్పుడు తనకు అనుకూలంగా సమయం సందర్భం వచ్చింది కాబట్టి హరీష్ మీద టార్గెట్ చేసింది. అంటే కేటీఆర్ ను మళ్ళీ ఒకసారి ఇప్పుడు మాట్లాడొద్దు. మొన్నటి వరకు హరీష్ ను మాట్లాడలేదని ఇప్పుడు మీరే అన్నారు కదా, మొన్నటి వరకు కేటీఆర్ నంది, ఇప్పుడు హరీష్ అంటుంది. ఎందుకు చెప్పలేదండి? అవుట్ రైట్ గా అంతటి చెప్పింది, నేను కేటీఆర్ నాయకత్వాన్ని ఒప్పుకొని ఓన్లీ కేసీఆర్ అయిన నాయకుడు, నేను ఎవరిని కూడా అన్నదండి. కేటీఆర్ నాయకత్వాన్ని ఒప్పుకోను, గ్రీక్ వీరుడు, లీక్ వీరుడు అనుకుంటే ఆ పేర్లు కూడా పెట్టింది కదా. డెఫినెట్ గా ఉన్నాయండి. అక్కడ ఎవరికి సఖ్యత లేదు. ఇది ఒక సందర్భము. కాంగ్రెస్ పార్టీయే హరీష్ రావు మీద ఉన్నాడు అన్నప్పుడు కవిత బయట జరుగుతుంటే మీ చిన్న ఎందుకు రెస్పాండ్ కావట్లేదు కేసీఆర్? ఆయన రెస్పాండ్ అయ్యేటప్పుడు అవుతాడండి. ఆమె వెళ్ళిపోవాలి. ఒకసారి పిలిచి మాట్లాడితే ఆమె
ఆయన చాలా సార్లు గతంలో చిన్నప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి చేసే తప్పులకైనా డిస్టర్బెన్స్ జరుగుతున్నా గానీ చాలా సార్లు ఆయన మందలించేవాడు, చెప్పేవాడు. ఆయన వినకపోతే మీ కర్మకు మీరు జావండి అని అనుకొని వదిలేస్తాడు అంతే తప్ప ఇప్పుడేమో ఎవరు చిన్నపిల్లలు కాదు, కొట్టలేడు, తిట్టలేడు, క్రమశిక్షణలో పెడదామంటే కూడా ఉండే పరిస్థితి లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉంది కాబట్టి దానికి ఏం చేయలేరు. ఇంకా మీరు ఇంకొక క్వశ్చన్ కూడా అడిగినరు. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డిని కూడా ఇప్పుడు అంది హరీష్ రావు ఒక్కడే చేసిండా అవినీతి, మరి హరీష్ రావుని ఎందుకు తప్పించిండ్రు ఏంటి అని. మరి కవిత అడిగిన దానికి, కవిత ప్యాకేజీకి మెగా కృష్ణారెడ్డి గారు ఒప్పుకోలేదు అనేది బీఆర్ఎస్ పార్టీలో అనుకుంటున్న మాట నాకు తెలిసింది. కవిత ఏదైతే ఇప్పుడు బంజారా హిల్స్ లో ఇల్లు కట్టుకుందో ఆ ఇల్లును మెగా కృష్ణారెడ్డిని కట్టించమని అడిగిందట. అది ఎన్ని వందల కోట్లో తెలియదు. కట్టించమని అంటే ఎందుకుంటే ఇల్లు 100 కోట్లు ఉంటాయి, ఎందుకుంటే 100 కోట్లు ఉంటాయి. ప్లేస్ కు 100 కోట్లు ఎందుకుంటది భరత్ గారు? ఇల్లు కట్టడానికి 100 కోట్లు ఉంటది, ప్లేస్ కే 100 కోట్లు ఉంటదా అండి? ఇప్పుడు ఫామ్ హౌస్ అనుకోండి, చాలా పెద్ద ఏరియాలో బంజారా హిల్స్ లో ఇప్పుడు చూడండి, బంజారా హిల్స్ లో కొన్ని ఇల్లు చూడండి భరత్ గారు, మీరు ఇల్లు కట్టడానికి 100 కోట్లు, ఇల్లు కట్టడానికి డెఫినెట్ అయితే 100 అవుతుంది భరత్ గారు. ఎందుకు కాదు 100 కోట్లు? మీరు రండి, నేను చూపిస్తా. 100 కోట్లు కాదు, 100 నుంచి 1000 కోట్లు ఇల్లులు కూడా ఉన్నాయండి, నేను చూపిస్తారండి. మీరు డెఫినెట్ గా ఉంటాయి, ఎందుకు ఉంటాయండి? ఏ ఒక్క వస్తువు కూడా మన ఇండియా వస్తువు వాడకుండా అన్ని పార్టీలకు ప్యాకేజ్ ఇచ్చి ఎందుకు మిగతా వాళ్ళని డిసప్పాయింట్ చేస్తున్నారు? మెగా కృష్ణారెడ్డిని అడగాలి. బీజేపీకి ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చాడు, బీఆర్ఎస్ కు ఇచ్చేసాడు, అందరికి అది చేశాడు. ఎందుకు మిగిలింది బాబు షర్మిల, కవిత ఇద్దరు గురించే వాళ్ళిద్దరే ఆరోపణ చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు అమ్మేశాడు మెగా కృష్ణారెడ్డి. మీరు అన్ని పార్టీలను ఎందుకు కలుపుతారండి? మా పార్టీని ఎందుకు కలుపుతారండి? తీసుకుంది ఎలక్ట్రల్ బాండ్స్. మీరు మా పార్టీని కలపొద్దు, మా పార్టీని కలపొద్దండి, మా పార్టీని మీరు ఎట్టి పరిస్థితుల్లో కలపొద్దండి. కలపొద్దు. మేమే ఆయనకు ఆయనే అంటారు ఇప్పుడు 300 crores ఏది ఎలక్ట్రల్ బాండ్స్ మెగా కృష్ణారెడ్డి. మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్ట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు సపోర్ట్ ఉన్నది బీజేపీ పార్టీ మెగా కృష్ణారెడ్డి గారికి. మేమేమున్నామండి, మేమేం చేస్తున్నాం చెప్పండి? అంతెందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డిని చెప్పమాను, నాకు ఎలక్షన్ ఫండ్ ఇవ్వలేదని శ్రీధర్ బాబును చెప్పమాను, లేదా వీళ్ళలో ఏ మంత్రిని చెప్పమానండి నాకు రాలేదు మెగా కృష్ణారెడ్డి నుంచి డబ్బులని కోమటిరెడ్డి వెంకటరెడ్డిని చెప్పమానండి. ఎవడు చెప్తాడు? శరత్ గారు ఇప్పుడు మా పార్టీ నాయకుల పేర్లు ఇప్పుడు అవి మాట్లాడుకోవడం అవసరం ఏంటండి? మరి అట్లంటే బీజేపీ వాళ్ళకు కూడా ఇచ్చిండొచ్చు, బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చిందనేది కూడా మీకు అందరికంటే ఎక్కువ మీకు తెలిసిన అంశం. ఇప్పుడు కేవలం మా పార్టీ నాయకుల పేరు ఎందుకు ఎత్తుకుంటున్నారండి? ఇప్పుడు మాట్లాడింది కవిత, మాట్లాడింది మెగా కృష్ణారెడ్డి గారి నుంచి. అయితే శరత్ గారు దయచేసి మీరంటే చాలా రెస్పెక్ట్ ఉంది, కానీ మా మంత్రుల గురించి ప్లీజ్ ఆరోపణలు చేయకండి. మా మంత్రులు తెలంగాణ కోసము వాళ్ళ మంత్రి పదవులను కూడా త్యాగం చేసిన వాళ్ళు ఎవరు? మా నాయకులు అండి, మా శ్రీధర్ బాబు గారు కానివ్వండి, మా వెంకటరెడ్డి గారు కానివ్వండి, తెలంగాణ కోసము మంత్రి పదవులను వదులుకున్న వాళ్ళండి. వాళ్ళ పదవులను త్యాగం చేసిన వాళ్ళు. ఇప్పుడు నేను కూడా రేపు ఎలక్షన్ లో పోటీ చేస్తే ఎవరైనా ఫండ్ ఇస్తా అంటే తీసుకుంటా, కానీ మేమేం అది డిమాండ్ కమాండ్ కాదు కదండి. మేమేం అడ్డదారుల వాళ్ళ కాంట్రాక్ట్లు ఇవ్వట్లేదు కదా. అడ్డదారుల కాంట్రాక్ట్లు అంటే మరి బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు ఇచ్చింది, బీఆర్ఎస్ మీరు అడ్డదారులు ఇవ్వలేదు అంతేనా? లేదండి, కాళేశ్వరం కట్టింది ఎవరండి? మెగా కృష్ణారెడ్డి ఇచ్చింది వాళ్ళు. మరి అదే తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ వానికి ఇవ్వలేదు కదా, అప్పుడు ఇస్తున్నప్పుడు మాట్లాడలేదు కదా. మరి కాదండి, ఇప్పుడు మెగా కృష్ణారెడ్డిని అంటున్న కవిత, అప్పుడు మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్ట్ కట్టబెడుతుంటే కవిత కళ్ళు మూసుకుందా? మరి అప్పుడు ఒక తెలంగాణ వాడికి ఇవ్వాలి అని ఎందుకు అనుకోలేదు? మన తెలంగాణలో లేరా కాంట్రాక్టర్లు? మామూలు నుంచి మా సంపన్నులైన కాంట్రాక్టర్లు ఎందరో ఉన్నారు, మన వాళ్ళకి ఇవ్వాలని అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు మాట్లాడుతుంది ఎందుకు? ఇప్పుడు కాంట్రాక్ట్లు సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు కూలితే ఏం చర్య తీసుకున్నారు? కాళేశ్వరం అంటారు కదా, సుంకిశాల కూలింది కదా, ఎవరన్నా నోరు మెప్పుతున్నారా? కేటీఆర్ అన్నాడు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు బీఆర్ఎస్ కు ఫండింగ్ చేయట్లేదు, పార్లమెంట్ ఎలక్షన్ నుంచి బంద్ చేశారు ఫండింగ్, కాబట్టి వాళ్ళు మాట్లాడారు.
ఇప్పుడు సుంకిశాల కూడా కూలింది కదా, మరి దాని మీద ఏంది చర్యలు? అది కూడా నష్టమే కదా. ఎక్కడ కూలిందండి? ఏం కూలలే సుంకిశాల ఉన్నాయి కదా, మొత్తం ఏం కూలలేదు. చెప్తారంటే రాజకీయాల్లో లేదండి ఇప్పుడు ఈ విధంగా మాట్లాడే ఇప్పుడు దాదాపు లేదండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులు ఏమన్నా కూలినాయా భరత్ గారు? రెస్పెక్టబుల్ టు వాట్ సార్, మీరు ఆమెను ఎంబరాజ్ చేయడం కరెక్ట్ కాదు. రమ్యారావు గారిని అట్లా కాంగ్రెస్ పార్టీ కాదండి. మా పార్టీ కట్టిన ప్రాజెక్టులు ఎక్కడన్నా కూలినాయా చెప్పండి మీరు? మా పార్టీ కట్టిన ప్రాజెక్టులు ఎక్కడన్నా కూలినాయా, కుంగినాయా? మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇచ్చింది మెగా కృష్ణారెడ్డికి, ఇప్పుడు తిడుతున్నది కవిత మెగా కృష్ణారెడ్డిని. ఎందుకు తిడుతున్నది మరి ఇప్పుడు చెప్పండి? మరి ఆ మెగా కృష్ణారెడ్డి అప్పుడు నిఘా కృష్ణారెడ్డి ఎట్లా అయిండు? అప్పుడు నిఘా కృష్ణారెడ్డి అయింది, ఇప్పుడు తుగా కృష్ణారెడ్డి, ఇంకేదో కృష్ణారెడ్డి అవుతున్నాడా అండి? బొగ కృష్ణారెడ్డి అవుతున్నాడా? అంటే మనం నచ్చుతోటి నచ్చకుంటోట అండి? ఏం మాట్లాడుతున్నారు అసలు? ఏంది? ఎందుకు ఇంకా మళ్ళీ ప్రజలను ఒక్కొక్కసారి మళ్ళీ మభ్య పెడుతున్నారు? ఓసారి బీసీ వాదం అంటారు, ఓసారి సిబిఐ ఎంక్వైరీలు అనుకుంటూ. అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దాన్ని ఇప్పుడు సిబిఐకి ఇవ్వకుంటే ఇవ్వలేదని బీజేపీ వాళ్ళు అంటారు. ఇస్తే కవిత ఇట్లాంటది అంటే మరి ఎట్లా చేయాలి? ఏది చేసినా గానీ ప్రజల క్షేమం కోసం మేము చేస్తున్నామండి, అంతే తప్ప కాంగ్రెస్ పార్టీకి కవితకు అంటగట్టకండి దయచేసి. కాంగ్రెస్ పార్టీకి కవితకు సంబంధం లేదండి. కాంగ్రెస్ పార్టీ లీడర్ గా పక్కన పెట్టండి. అల్టిమేట్ ప్రశ్న చెప్పండి. ఇప్పుడు రేపు కవిత గారు కాంగ్రెస్ కి వస్తా అంటే రమ్యక్క అడ్డుకుంటారా అయింది? దానికి ఖండిస్తున్నారు సంగప్ప గారు. ఎందుకు వస్తారండి? మాకేం అవసరం సంగప్ప గారు? మాకేం అవసరము? మాకు అవసరమే లేదు. మీకు అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ వెల్కమ్ చెప్తే కాంగ్రెస్ పార్టీ ఎందుకు చెప్తుందండి? మాకేం అవసరం అంటే చెప్పేది ఉంటే కవిత వస్తా అన్న సందర్భంలోనే చెప్పేవాళ్ళం. ఎందుకు చెప్తున్నాము? ఆల్రెడీ మీ ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో అంతటా వచ్చింది కదా, కాంగ్రెస్ పార్టీ కవిత వస్తా అంటే కూడా వ్యతిరేకించింది అని. మళ్ళా రమ్మనే అవసరం మాకేముందండి? కవితకంతే ఎక్స్పోజ్ అవ్వకుండా మంచి నాయకురాళ్ళు చాలా మంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి మాకే చాలా మంది ఉన్నాం, మాకే చాలా మంది కార్యకర్తలు ఉన్నాం, నాయకులు ఉన్నారండి. కీలకంగా మంత్రులు కూడా అయినరు. కాదండి, ఇప్పుడు కవిత పొలిటికల్ క్రైసిస్ లో, ఆధిపత్య క్రైసిస్ లో ఉంది కాబట్టి ఏదో ఒక పార్టీకి రావాలనుకుంటది. మీ పార్టీ జైల్లో వేసిద్దనే కోపం ఉంది కాబట్టి మా పార్టీకి రావాలనుకుంది. మా పార్టీ నో చెప్పింది. రావాలని అనుకుందా? డెఫినెట్ గా అనుకుందండి, డెఫినెట్ గా అనుకుంది. అయితే రమ్యక సగం సగమే నిజం చెప్తుంది. అప్పుడు రావాలనుకున్న మాట వాస్తవం. అప్పుడు ఆల్రెడీ ఒక మంత్రి పదవి అవన్నీ డిస్కషన్ కూడా అయినాయి అని అక్క చెప్పినట్టు మనం వార్తల్లో చూసాం, చాలా సోషల్ మీడియాలో కూడా వచ్చింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కవిత వెనుక ఉండి నడిపిస్తుంది అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే అంత ధైర్యంగా సొంత పార్టీ విమర్శించే స్థాయికి వచ్చింది అంటే ఆమెకు నెక్స్ట్ ఇంకోటి ఏదో పొలిటికల్ వెన్యూ, పొలిటికల్ స్టేజ్ ప్లాట్ఫామ్ ఆమెకు ఉంది రెడీగా అనేది ఒక డిస్కషన్. ఆ ప్లాట్ఫామ్ ఎట్లా 100% అక్కడ నాకంటే ముందు అక్కనే చెప్పింది. బీజేపీకి ఎట్లాగో రాదామే, బీజేపీకి రాదు అనలేదు. బీజేపీ మీద కోపం ఉంది కాబట్టి మా పార్టీ మీద. మీ బీజేపీ వాళ్ళు కూడా కొన్ని రోజులు నువ్వు ఇట్లా కాంగ్రెస్ మీద పోరాటం చేసినట్టు, తండ్రి మీద పోరాటం చేసినట్టు ఉండమ్మా, ఆ తర్వాత మెల్లగా మేము అసోసియేట్ చేసుకుంటాము. ఎట్లా చేసి బీజేపీ బలపడాలి, బీజేపీ పార్టీ రావాలి, గవర్నమెంట్ రావాలి. కాబట్టి ఇది కూడా మీ ప్లాన్ బి లాగా కావచ్చండి. చెప్పండి. వాళ్ళ నాన్నకే లెటర్ రాసింది, బీజేపీతో మీరు కలుస్తారేమో అన్న అనుమానం ఉంది నాకు అని. సంగప్ప అన్నగారు, మీరు ఎక్కడైనా ఏకనాథ్ షిండేలను చేస్తారు. గతంలో కవితనే చెప్పింది, ఆ ఫామ్ హౌస్ ఫైల్స్ సందర్భంగా నన్ను ఏకనాథ్ షిండే రమ్మన్నారు, నన్ను బీజేపీ వాళ్ళు రమ్మన్నారు, కానీ నేను పోలేదు అనేది కవిత చెప్పింది. అందులో వాస్తవం ఏంటో నాకు తెలియదు. మేము అన్ని ఆరోపణలు చేసినాక ఆమె ఎట్లా ఏకనాథ్ షిండే దోనాథ్ షిండే చేస్తామక్క చెప్పింది కదండి, ఆమె చెప్పింది కదా. అంటే ఆమె చేస్తే అవుతాం, ఆమె ఒప్పుకొని ఉంటే అవుతుంది. చేర్చుకున్నారు కదా సంగప్ప గారు. ఇప్పుడు 2018 ఎలక్షన్స్ కు ముందు కవిత మీ పార్టీకి వస్తా అని మాట్లాడుకుంది, నిజమా కాదా? మీరు చెప్పండి. 2018 ఎలక్షన్ కు ముందు కవిత బీజేపీకి వచ్చి నెక్స్ట్ గవర్నమెంట్ లో, మీ గవర్నమెంట్ లో సెంట్రల్ మినిస్టర్ కు మాట్లాడుకుంది, వాస్తవమా కాదా? మీరు చెప్పండి. నేను ఎక్కడైతే వార్తలు చూడలేదు అక్క, మరి మీరు చూస్తున్నారు కదా. ఏ వార్తలు వచ్చినట్టయితే నాకు తెలియదు. అప్పుడు మీడియాలో ఉన్నా, నేను మీడియాలో ఉన్నా కూడా ఈ వార్త ఎక్కడ చూడలేదు. భరత్ ఏమైనా చూసినా చెప్పమనండి. ఇంటర్నల్ గా మాట్లాడుకుంది, సీక్రెట్ గా మాట్లాడుకుంది, మెయిన్ కోటరీలో మాట్లాడుకుంది. బయటకి ఎట్లా వస్తుందండి? ఇట్లా ప్రెస్ మీట్ లో లేకుంటే మీడియాలో చెప్తే బయటకు వస్తుంది. కానీ ఢిల్లీలో ఒకటి నేను ఒక మాట, ఇప్పుడు మీ సోదరి వస్తామంటే కాంగ్రెస్ పార్టీ మీరు వెల్కమ్ చేయొచ్చు కదా.
దీనికోసం వెల్కమ్ చేస్తాం. మాకు అవసరం ఏముందండి? మీరు కూడా అదే వ్యక్తుల చేతిలో బాధితులు కదా, అంతే కదా. మీరు కేసీఆర్ తో మీ గ్యాప్ రాకపోతే మీరు బీఆర్ఎస్ లోనే ఉండేవాళ్ళు, మీ భర్త ఎమ్మెల్యే అయ్యేవాళ్ళు, మీరు ఎమ్మెల్యేనో ఎంపీ అయ్యేవాళ్ళు, అంతే కదా. అంతే, అందరికంటే ముందు మీ భర్తనే కదా కరీంనగర్ పార్లమెంట్. మేము ఎమ్మెల్యే ఎంపీలు ఆలోచించలేదండి. బాబాయ్ అన్నట్టు ఆయన కుటుంబ పెద్ద కాబట్టి, ఆయన పుట్టించిన పార్టీ కాబట్టి ఒక పెద్ద నీడలో ఉండాలని అనుకున్నాం. కానీ వీళ్ళలాగా మిడిల్ వచ్చి మేము హైజాక్ చేయలేదు. మేము ఏ రకంగా ఉద్యమం నడిపినాము అనేది సంగప్ప అన్న గారికి తెలుసు, తమ్ముడికి సంజయ్కి తెలుసు, అందరికి తెలుసు. కానీ మధ్యలో మమ్మల్ని ఎంత ఆగం చేసిండ్రు, ఎంత ఇబ్బంది పెట్టిండ్రు, ఎన్ని రకాల కష్టాలు పెట్టిండ్రు, ఎన్ని రకాల కష్టాలకు మౌనం గోర్చుకొని 11 సంవత్సరాలు అడవుల్లో ఉన్నట్టు ఉండుకుంటూ ఈ రోజు ఈ వరకు మేము రాగలిగినాం. అన్ని రకాలుగా అధికారాలు అన్ని రకాలుగా అనుభవించి, తెలంగాణ పేరు మీద అనుభవించి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అగ్యమగోచరంగా పార్టీ ఉనికి కరెక్ట్ లేని సమయంలో పార్టీకి అండదండగా, తండ్రికి అండదండగా ఉండాల్సిన కవిత ఈ రోజు కండువా వేరే వేసుకొని ఈ రోజు మాట్లాడడం అది ఎంతవరకు కరెక్ట్? కేసీఆర్ కి సపోర్ట్ చేస్తున్నాయి కదా. ఏం స్పందన గారు మళ్ళీ మీరు అట్లా అదే సపోర్ట్ చేస్తారు? మరి బీఆర్ఎస్ కండువా ఎందుకు లేదండి? బీఆర్ఎస్ కండువా ఎందుకు లేదు? తండ్రికి సపోర్ట్ ఉన్నట్టయితే బీఆర్ఎస్ కండువా ఉండాలి కదా. మరి తన సొంత కండువాతో ఏమి అవసరము? తన సొంత కండువా దేనికోసం వేసుకుంటారు? దీంట్లో ఎక్కడ చిత్తశుద్ధి ఉందండి? ఇంకా మీరు అట్లాగే సపోర్ట్ చేస్తారు. తెలంగాణ జాగృతి ఇదివరకు కూడా ఉంది కదా సెపరేట్ అసోసియేషన్. మీరు చూడండి, మొన్నటి వరకు కవిత ప్రెస్ మీట్ లో బీఆర్ఎస్ కండువా వేసుకునేది. ఇప్పుడు ఎందుకు ఈ మధ్య కాలంలో జాగృతి కండువా వేసుకుంటుంది? తన జాగృతి అధ్యక్షురాలు జాగృతి కండువా అని అన్నప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉండుకుంటూ మరి అంటే వాళ్ళ నాన్న అధ్యక్షుడు, వాళ్ళ నాన్ననే తండ్రి, మరి ఆయన వేస్తున్నాయే కరెక్ట్ కాదు అన్నట్టు మాట్లాడుతుంది. ఇప్పుడు మా పార్టీ ఏదైతే బీసీ ఆర్డినెన్స్ చేస్తే అది కరెక్ట్ కాదు అని బీఆర్ఎస్ పార్టీ మాట్లాడింది. రైట్ కరెక్ట్ అని మా కాంగ్రెస్ వాళ్ళ కంటే ముందు కవితని సంబరాలు చేసుకుంది. మరి అంటే కేసీఆర్ నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు అని అందరికంటే ముందు, మాకంటే ముందు కూడా కవితనే అంటున్నట్టు కదా, కవితనే శంకిస్తున్నట్టు కదా.